హాయ్ అండి, నేను యాంకర్ భానుసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. హాయ్ అండి, నేను యాంకర్ భానుసేని. మీరందరూ చూస్తున్నారు. అమలు చేయాలి కూటమి హామీ మేరకు రద్దయిన సంక్షేమ పథకాలను వెంటనే పెంచాలి. రానున్న బడ్జెట్ లో సప్లాన్కు 40,000 కోట్ల రూపాయలను వెంటనే పెంచాలి. సప్లాన్ బడ్జెట్ వెంటనే పెంచాలి. సప్లాన్ బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలకు వెంటనే పెంచాలని వెంటనే అమలు చేయాలి. రద్దయిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి. రద్దయిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి. ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. అలాగే జగన్ గారిని మేము ఓడించి చంద్రబాబు గారిని ఎందుకు గెలిపించామంటే 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాం. దాన్ని బట్టి మేము గెలిపించాము. ఇప్పుడు లైఫ్ కూడా 50 సంవత్సరాలు కూడా బతకడం లేదు. వాళ్ళు ఎప్పుడో 60 సంవత్సరాలకి ఇస్తే ఈరోజు చాలా మంది చనిపోతున్నారు. ఆ విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతాము. ఈ బడ్జెట్లో సప్లాన్ కూడా ఉంది. సప్లాన్ బడ్జెట్లో ఉన్నప్పుడు వాటాదారులైనటువంటి ఎస్సీ ఎస్టీలతో మాట్లాడలేదు. అందుకనే బడ్జెట్కి ముందే మేము ఈ రూపంలో మా అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. నెంబర్ 1, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి. రద్దయిన 20 పథకాలు పునరుద్ధరించాలి అంటే 5,000 కోట్ల రూపాయలు అవసరం. అలాగే ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అమలు చేస్తారని చెప్పింది. అది అమలు చేయాలంటే ఇప్పుడు మేము ఉన్నటువంటి 11 లక్షల మందికి 5,000 కోట్లు అవుతుంది. ఇంకో 11 లక్షల మంది ఏడవుతారు. దానికి ఇంకొక 5,000 కోట్లు కావాలి. ఇవాళ హాస్టల్లో పిల్లలు, రెసిడెన్స్ స్కూల్లో పిల్లలు సరైనటువంటి రక్షిత తాగునీరు లేక వందల్లో ఆసుపత్రులు పాలయ్యారు. 10ల సంఖ్యలో చనిపోయారు. ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే 5,000 కోట్లు కావాలి. అలాగే జనరల్గా ప్రభుత్వం అమలు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మా ఓటా కోసం ఇప్పుడు ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల గతంలో కేటాయించింది. దాన్ని 16,000 కోట్ల రూపాయలు పెంచాలి. మొత్తంగా గత సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి 20,000 కోట్ల రూపాయలకు అదనంగా మరొక 20,000 కోట్ల రూపాయలు కలిపి 40,000 కోట్ల రూపాయలకి సప్లాన్ బడ్జెట్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది బడ్జెట్లో మా జనాభా దామాసాకి సరిపోదు, కానీ కనీసంగా మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం చాలా చెప్పింది, కానీ ఏం చేసిందంటే గత జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అదే చేసింది. గత ప్రభుత్వం మా బడ్జెట్లో ఉన్న మా సప్లాన్ నిధుల్ని అమ్మఒడికి ఇచ్చింది, సామాజిక పెన్షన్లకు ఇచ్చింది, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్లకు అందజేసింది. ఈ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. అందుకని మేము అడిగేది, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు సక్రమమైన పద్ధతిలో సప్లాన్ అమలు జరపడం కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మీ ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విరసం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ డిమాండ్తో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా మాతో మాట్లాడకపోయినా పర్లేదు, మీ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి, వారితో మాట్లాడండి, కనీసం మాకేం కావాలో వారి ద్వారా వినండి, అప్పుడు సప్లాన్ని ప్రవేశపెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ వసంత రాజేంద్ర సార్. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీ సమావేశం స్టార్ట్ చేస్తాం. సో బడ్జెట్ కోసం ఈ బడ్జెట్ని ఫిబ్రవరి 14న ప్రవేశపెడతాం. సో మనం ఈ ప్రజాస్వామ్యంలో కష్టపడేది శ్రమజీవులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే, ఈ మైనారిటీ వర్గాలే. సో ఈ రాష్ట్ర సంపదలో వీళ్ళ వాటా ఉంది. వీళ్ళు కేటాయించే బడ్జెట్ రమరమే 2 లక్షలు 3 లక్షల కోట్లు అంటున్నారు. సో ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఈ వర్గాలకు చెందాల్సినటువంటి కొంత వాటా ఉంది. దానికి చట్టబద్ధత చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం.
2012లో డిసెంబర్ 2వ తారీఖున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని ఒక సబ్ ప్లాన్ని చట్టబద్ధం చేసింది. అంటే గవర్నమెంట్ స్పెండ్ చేసే ప్రతి రూపాయలు కూడా ఎస్సీస్కి 16 రూపీస్ ప్లస్, ఎస్టీస్కి 6 రూపాయలు ప్లస్ అమౌంట్ కేటాయించమని ఉంది. అంటే 1,00,000 రూపాయలు కనుక కేటాయిస్తే అందులో 16,000 వీళ్ళకి కేటాయించారు. అర్థమైందా? ఎస్టీస్కి 6,000 కేటాయించారు. సో ఈ సబ్ ప్లాన్ మీద ఆల్రెడీ చట్టబద్ధత అయ్యి ఉండి కూడా దీనిని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు. గత ప్రభుత్వం 27 పథకాలను తీసేసింది. సో సబ్ ప్లాన్లో కేటాయిస్తున్నటువంటి నిధుల్ని ఆ వర్గాలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. సో ఫిబ్రవరి 14 పెట్టబోయే బడ్జెట్లో మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత ప్రభుత్వం తీసినటువంటి పథకాలు 27 పథకాల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. దాంతోపాటు 50 years ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి సామాజికంగా మేము వాళ్ళకి పింఛన్ ఇస్తామని చెప్పింది గవర్నమెంట్. సో అది కూడా ఈరోజు వరకు మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. సో ప్రభుత్వం ఫిబ్రవరి 14 జరిగే బడ్జెట్లో ఈ అన్నిటిని పెట్టాల్సిందిగా కోరుకుంటూ ఒకసారి ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తాం.